ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువున రక్షకుడైన యేసయ్య నామంలో మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నాను. మరి అందరూ యేసు ప్రభు యొక్క కృపలో సురక్షితంగాను మరి ఆయన కృపలో ఆనందిస్తూ మన జీవితకాలం గడుపుచున్నామని నమ్ముచున్నాను. మరి గత కాలంలో మీరు చూసినటువంటి కార్యక్రమాల ద్వారా మీరు దీవించబడి నమ్ముచున్నాను. ఈ జీవపు ఊట అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించినట్లయితే దయచేసి మాకు తెలియచేయండి. ఒక స్క్రీన్ మీద కనపడుచున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మాకు తెలియచేయండి. మీరు వాక్యం ద్వారా మరి కార్యక్రమం ద్వారా మీరు ఏ రీతిగా దీవించబడినా కూడా దయచేసి కాల్ చేసి మాకు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. మరి ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి అంశము, యేసు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు, దేనికోసం వచ్చాడు, ఎందుకు రావాల్సి వచ్చింది అని యొక్క అంశం మీద మనం బైబిల్ మనకి ఏం చెప్తుందో, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనం నేర్చుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకుని ఆరంభించుకుందాం. గొప్ప దేవ, మహోన్నతుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం తండ్రి. ఇంతకాలం మా జీవితంలో మీరు చేసిన మేలకే మీకు స్తోత్రం ప్రభా. ఈ జీవపు ఊట అనేక కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రభా. వాళ్ళు పొందిన ప్రతి ఒక్క దీవెన ప్రభా కేవలం నీకే మహిమ కలుగును గాక ప్రభా. మీ యొక్క స్వరం మాకు వినిపింపు చేయండి. మీరు మాతో మాట్లాడండి ప్రభా. మేము కాదు, మనిషి కాదు ప్రభా. పరిశుద్ధాత్మదేవ, మీరు ఈ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడమండి ప్రభా. ప్రతి వ్యక్తికి, ఎవరైతే చూస్తారో, ఏ బిడ్డ అయితే చూస్తుందో, ప్రతి వ్యక్తికి కావాల్సింది మీరు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామను కనపరుస్తూ ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి, వారు అక్కడితో తీర్చమని నజరుడు యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు మరి భూలోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభు పరలోకంలో సురక్షితంగా, ఎంతో ఆనందంతో, మహా వెలుగులో, పరలోకంలో ఎటువంటి బాధ, ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి కష్టము ఏది కూడా లేకుండా ఎంతో సంతోషంగా పరలోకంలో యేసు ప్రభు ఉండగా, ఆ యొక్క మహిమను విడిచి ఎంతో గొప్ప మహిమలో, తేజస్సులో గొప్ప గొప్ప దేవదూతలు, కెరూబులు, శరాపులు, ప్రధాన దూతలు, మహాదూతలు, 24 పెద్దలు, కోటానుకోట పరిశుద్ధులు, వాళ్ళందరూ దేవుణ్ణి కొనియాడుచున్నారు, ఆరాధిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, హెచ్చిస్తున్నారు. 24 పెద్దలు మరి వాళ్ళ కిరీటములు దేవునితో పారవేసి దేవుడిని ఆరాధిస్తున్నారు. అంత గొప్ప మహిమలో దేవుడు నివసించుచుండగా మరి ఎందుకు ఆ మహిమను విడిచి భూలోకానికి నీలాగా నాలాగా నరరూపిగా ఆయన రావాల్సి వచ్చింది? మనం తెలుసుకుందామా? మరి అనేక మందికి ఈ ప్రశ్న ఉంటుంది, ఆయన కేవలము ఆ యొక్క పాపల కోసం మాత్రమే వచ్చాడు, మరి మిగతా వాళ్ళకి కాదు అని చెప్పి. అది నిజమే. మరి యేసు ప్రభు పాపుల కోసమే ఈ భూలోకానికి వచ్చాడు. మనం బైబిల్లో అనేక సార్లు యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో రాయబడి ఉన్నది. మనం దాన్ని బట్టి మనం నేర్చుకుందాం. మొదటిగా యేసు ప్రభు నశించిన దానిని వెతికి రక్షించుటకు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం మనం గమనించినట్లయితే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. నశించినది ఏంటి? వెతకడం ఎందుకు? మళ్ళీ రక్షించడం ఏంటి? మనుష్య కుమారుడుగా యేసు ప్రభు స్పష్టంగా రాయబడింది. యేసు ప్రభువు లేదా మనుష్య కుమారుడిగా పిలువబడుచున్నటువంటి యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే స్పష్టమైన కారణం ఏంటంటే, నశించిన దానిని వెతికి రక్షించుటకు. మరి నశించింది ఏమి నశించింది? ఏది నశించిపోయింది? నశించిపోవడం అంటే ఏంటి? మరి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, నశించిపోయినది నెంబర్ 1, నెంబర్ 2 దాన్ని వెతికి, మూడోది రక్షించుటకు. సో 3 విషయాల్లో అవసరంగా ఉన్నది మనుషులకు. మొదటిగా వాళ్ళు నశించిపోయి ఉన్నారు. దేంట్లో నశించిపోయినారు? వాళ్ళు పాపములో ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము. రోమా 6:23లో రాయబడి ఉంటుంది. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మరి పాపం వలన వచ్చేది మరణం అనగా మనం అందరము పాపం చేసిన వాళ్ళమే. పౌలు రాస్తాడు, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పిన వారమై దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతే పౌలు రాస్తున్నాడు. మరి ఈ భూమి మీద చూసుకున్నట్లయితే ఎవ్వరు కూడా ఒక పరిశుద్ధులు అనే వాళ్ళు ఎవ్వరు కూడా లేరనమాట. అందరూ పాపం చేసిన వాళ్ళమే. ఎవరు కూడా నీతిమంతులు ఎక్కడ కూడా మనకు కనిపించరు. ఈ భూమి మీద ఎక్కడ కూడా ఎవ్వరు నీతిమంతులు లేరు. అందరూ ఏదో ఒక రీతిగా మనం అందరం కూడా పాపం చేసిన వాళ్ళమే. కాబట్టి పాపం వలన వచ్చు జీతము మరణము. పాపము ఊరికే రాదు.
పాపం చేస్తే ఆనందిస్తున్నారేమో, పాపం బాగుంది, పాపం సంతోషంగా ఉందేమో, పాపంలో అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారేమో. కానీ పాపం వల్ల మనము వెల చెల్లించాలి. పాపముకు మనం చేసిన ప్రతి పనికి మనము వెల చెల్లించాలి. ఏంటి అది అంటే, పాపము వలన వచ్చు జీతం ఏంటంటే మరణము. అందరము మరణం పాత్రలమై ఉన్నాం. బైబిల్లో రాయబడింది కదా, మనము ఇంకను చచ్చిన వారమై ఉండగా, మనం ఇంకను పాపులై ఉండగా, మనం పాపములో చచ్చిన వారై ఉండగా ఆయన మన కొరకు దిగి వచ్చెను. మరి ఈ రీతిగా గమనించినట్లయితే నశించిపోయిన దానిని, అనగా దేవుని యొక్క నీతిని, దేవుని అనుగ్రహించే మహిమను మనం అందుకోలేక చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి పాపములో ఉన్న వారి కొరకు దేవుడు వచ్చి ఉన్నాడు. సరే వచ్చాడు, కానీ ఏం చేస్తున్నాడు? వాళ్ళని వెతుకుతున్నాడు. మనుషులు ఆయన వెంబడి వెళ్ళలేదు, కానీ దేవుడే, యేసు ప్రభువే మరి మనుషుల వెంబడి వెళ్తూ, పాపుల వెంబడి వెళ్తూ వాళ్ళని వెతికి, ఎక్కడున్నారని వెతికి వారి కోసం రక్షించుటకు. రక్షణ అంటే మరి దేవునికి మళ్ళీ తిరిగి దేవునితో పరలోకమందున్నటువంటి తండ్రితో మనల్ని ఐక్యపరచడం అన్నమాట. మరి ఈ రీతిగా తండ్రితో మనల్ని ఐక్యపరిచి మరి దేవుడు ఆ రక్షణ ప్రక్రియను దేవుడు మనలో కలుగజేస్తున్నాడు. సో ఆ పాపములో నశించిపోయిన మనలను, పాపములో మనము ఇరుక్కుపోయిన మనలను దేవుడు ఆ పాపము నుంచి విడిపించి నశించిపోయిన వాటిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. మరి లూకా 19:10 ప్రకారంగా ఈ రీతిగా రాయబడినది. మనమందరము నశించిపోయిన వారమే, మనమందరము పాపంలో చచ్చిన వారమే, కానీ దేవుడు మనల్ని రక్షించి, దేవుని యొక్క కృపావరం ఏంటంటే నిత్య జీవము. దేవుని కృపలో మనకు విశ్వాసము ద్వారా, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మనకు ఆ యొక్క రక్షణ భాగ్యము మనకు అందింపచేస్తాడనమాట. రోమా 8:1-2 గమనించినట్లయితే రెండవ కారణము యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికంటే, మొదటిగా మనం గమనించాము, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పి తానే చెప్తాడు. రెండవదిగా మనల్ని పాపము నుంచి, మరణం నుంచి విడిపించుటకు. రోమా 8:2 గమనించినట్లయితే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమముల నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేసెను. ధర్మశాస్త్రం వలన పాద నిబంధన గ్రంథంలో పాపమనగా తెలిసింది. పాపం వలన మనము బందీలైపోయినాం. పాపము వలన మనము శిక్ష పాత్రలుగా మనము ఉన్నామన్నమాట. ఇప్పుడు మరి యేసుప్రభు వచ్చినటువంటి ఆ యొక్క ఆత్మ నియమము ద్వారా లేదా కృపా వరము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపిస్తున్నాడు. సో మనం ఆ యొక్క ధర్మశాస్త్రముకు లేదా ఆ యొక్క నియమముకు మనము బద్ధులమై ఉన్నామన్నమాట. ఆ ధర్మశాస్త్ర నియమము చొప్పున మనం అందరము మరణ పాత్రలమే. ఆ యొక్క పాపము, మరణము, ఆ యొక్క నియమములో మనం అందరము భాగస్థులమై ఉన్నాం. దాని నుంచి విడిపించడానికి మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇది ఎవరి వలన కూడా సాధ్యము కాదు. నిన్ను నన్ను పాప మరణముల నియమము నుంచి విడిపించుట ఎవరి వలన కూడా సాధ్యము కాదనమాట. కాబట్టి మనం గమనించినట్లయితే రోమా 8:1-2 ప్రకారము ధర్మశాస్త్ర సంబంధం ప్రకారంగా మనం పాపం ఏంటో మనకు బయలుపరచబడుతుంది. పాపం చేసి ఉన్నాం కాబట్టి మనము మరణముకు పాత్రలమై ఉన్నాము. మరి ఈ పాప మరణముల నియమము నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించడానికి మరి పరలోకంలో మహిమను విడచి నీకోసం నా కోసం ఆయన భూలోకానికి నరమాతుడుగా వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మరి యేసు ప్రభు నరమాతుడుగా వస్తే సరిపోతుందా? ఎందుకు రావాల్సి వచ్చింది? పైనుంచి ఒక మాట చెప్తే సరిపోతుంది కదా. మరి దేవుడైతే వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగిన కదా. మరి ఆయన ఒక్క నోటి మాటతో వెలుగు కలిగ చేసిన వాడు మరి మన పాపములు ఆయన నోటి మాటతో తీసివేయగలడు. అయినా కూడా రోమా 6:23 ప్రకారము దేవుడు నియమించిన నియమం ఏంటంటే మరి అబ్రహాంకు హవ్వలకు దేవుడు చెప్తాడనమాట, నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. ఆయన చెప్పిన మాటకు ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన చేసిన మాట ఏంటంటే ఏ క్షణంలో అయితే నువ్వు ఈ యొక్క పండు తింటావో, ఈ యొక్క ఫలము తింటావో ఆ సమయంలో చనిపోతామని చెప్తాడనమాట. ఆ మరణం అనేది దేవునితో ఉన్నటువంటి అనుసంధానమును, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క కనెక్షన్ను ఈ యొక్క మరి అవిధేయత వలన ఆ యొక్క కనెక్షన్ అనేది కట్ అయిపోయింది. అది మరణంకు సాదృశ్యంగా ఉంది. సో ఆ మరణంలో మనం అందరము పాలిభాగస్తులమే.
మరి మూడవదిగా గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడు అనేది గమనించినట్లయితే మొదటి యోహాను 3:8 గమనించినట్లయితే అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అపవాది మొదటి నుంచి పాపం చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఎవరైతే పాపం చేస్తారో వాడు అపవాది సంబంధి. కానీ ఈ అపవాది క్రియలు, అపవాది లోకంలో మనం గమనించినట్లయితే రకరకాలుగా పాపాలు చేస్తున్నాడు కదా. రోజు రోజుకి పాపములో పరిపక్వత చెందిపోతున్నారు, కొత్త కొత్త పాపాలు చేస్తున్నారు. మరి స్కామ్స్ చేస్తూ, ఫ్రాడ్స్ చేస్తూ, అనేక మందిని చంపివేస్తూ, ప్రేమ అనేది, మానవత్వం అనేది ఎక్కడ కూడా కనిపించకుండా అనేక మందిని చంపివేయడము, ఇష్టం వచ్చినట్టుగా నరకడము, మరి సొంత భార్యాభర్తలు చంపుకోవడము, తల్లిదండ్రులు చంపుకోవడము, పిల్లలు పేరెంట్స్ని చంపడము, ఈ రీతిగా పాపము పలు విధాలుగా విస్తరించిపోయింది. మరి ఇదంతా కూడా అపవాది క్రియలు, అపవాది యొక్క తంత్రములు, అపవాది యొక్క కార్యములు. ఈ అపవాది క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని స్పష్టంగా బైబిల్లో రాయబడింది. మరి భూలోకంలో ఇన్ని పాపాలు ఉన్నాయి కదా, ఈ పాపములన్నీ కూడా మరి అవి ఆగిపోవాలంటే, లేదా ఆ పాపముల యొక్క పాప క్రియలు భూలోకం అంతట్లో అవి లయపరచడానికే మరి మనుష్య కుమారుడు మరి ప్రత్యక్షమై ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు దానికి మరి మూడవ మాట మనం నేర్చుకున్నది ఏంటంటే, మరి మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికంటే, మొదటిగా మనము నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. మరి రెండవదిగా ఆయన మన కొరకు మన పాప నియమముల మరణం నుంచి మనం విడిపించుటకు ఆయన వచ్చి ఉన్నాడు. మూడవదిగా అపవాది క్రియలను లేదా సాతాను యొక్క పాప క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు వచ్చి ఉన్నాడు. మొదటి యోహాను 3:8 ప్రకారంగా ఈ రీతిగా ఉంటుంది. నాలుగోది గమనించినట్లయితే యోహాను సువార్త 3:16 ఇది సామాన్యంగా అందరికీ తెలిసినదే. యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడంటే నిత్య జీవము నీకు నాకు ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మనం పరలోకంలో నిత్యత్వము నుంచి నిత్యత్వం వరకు మనం ఆయనతో కలిసి జీవించుటకు ఆయన మనల్ని మన కోసం వచ్చి ఉన్నాడు. మరి యోహాను సువార్త 3:16 రాయబడినట్లుగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లును ఆయనను అనుగ్రహించెను. ఎందుకు యేసు ప్రభును అనుగ్రహించాడు, ఎందుకు యేసు ప్రభుని భూలోకానికి పంపించాడు అంటే దానికి కారణం ఉంది. నిత్య జీవము నీకు నాకు ఇవ్వడానికి. సో ఇదొక స్టెప్ బై స్టెప్ ప్రక్రియ, ఒక అడుగు మరి వేసుకుంటూ ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రక్రియ అన్నమాట ఇది. సో దీంట్లో దేవుడు చెప్తున్నాడు ఎందుకు వచ్చాడు మనుష్య కుమారుడు భూలోకానికంటే నీకు నాకు నిత్య జీవము అనుగ్రహించుట కొరకు. మరి అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును. ఇప్పుడు ఎలా అయితే యేసుప్రభు ఈ భూలోకానికి వచ్చాడో మరి ఆయన భూలోకానికి వచ్చి ఉండగా ఆయన నమ్మి ఆయన విశ్వసించువాడు, ఆయన మీద మాత్రం నమ్మిక ఉంచువాడిని ప్రతి వాడును కూడా మరి నిత్య జీవం పొందాలి అనే ఉద్దేశంతో దేవుడు మరి మనుష్య కుమారుని భూలోకానికి పంపించి ఉన్నాడు. మరి అనేక మంది మోక్షము పొందుకున్నటకు, నిత్య జీవం పొందుకొని పరలోకానికి వెళ్ళాలి అని అనేక మంది రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ మార్గము ఒక్కడే, యేసు ప్రభువే పరలోకానికి మార్గం, యేసు ప్రభువే నిత్య జీవం పొందుకోవడానికి మార్గం. వేరే ఎక్కడ కూడా మీరు ఎన్ని ప్రయత్నించినా కూడా మరి అన్ని మార్గములు ఉన్నాయి, అన్ని మార్గములలో ఇదొక మార్గం అని అనుకోవద్దండి. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే అని చెప్పిన ఒకే ఒక్క దైవం యేసు ప్రభువు, ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభువు. మరి మనం పరలోకానికి వెళ్ళాలన్నా పరలోకమందున్న తండ్రితో నిత్య జీవము తరతరముల వరకు, నిత్యత్వం నుంచి నిత్యత్వం వరకు, సదాకాలము యుగ యుగముల వరకు మనం పరలోకంలో తండ్రితో జీవించాలి అంటే, ఆ నిత్య జీవం మనకు కావాలి అంటే యేసు ప్రభువు మాత్రమే మనకు మార్గమై ఉన్నాడు. ఆయన లేకుండా, ఆయన కాకుండా వేరే మార్గము వేరే ఏది కూడా లేదు. మరి బైబిల్లో స్పష్టంగా రాయబడింది కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభువును నమ్మితే, యేసు ప్రభువును మనము నమ్మినట్లయితే
ప్రతి వాడును కూడా నిత్య జీవము పొందుకోవచ్చు. ఈ రీతిగా మరి అందుకనే యేసు ప్రభువుని పరలోకమందున్న తండ్రి నీ కొరకు నా కొరకు పంపించాడు. దేవుని నామం మహిమపరచబడును గాక. అదే రీతిగా యోహాను 10:10 రాయబడి ఉంటుంది, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పి యేసు ప్రభు తానే చెప్తాడు. గొర్రెలకు తనకు చెప్తున్నాడు అనమాట. తన ప్రజలకు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకు జీవము కలుగుటకును మరి అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి ఉన్నాను అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు అంటే జీవము కలుగుటకును సమృద్ధి కలుగ చేయుటకును ఆయన నీ కొరకు నా కొరకు వచ్చి ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 17:3 గమనించినట్లయితే ఏంటి నిత్య జీవం అంటే, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. సో ఇప్పుడు యేసు ప్రభువుని పంపించింది ఎవరంటే తండ్రి అయిన దేవుడు. మరి ఆయన ఎందుకు పంపించాడు? నీకు నాకు నిత్య జీవం ఇవ్వాలని. నిత్య జీవం అంటే మొదటిగా ఆయన యోహాను సువార్త 3:16 అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుతాడని చెప్పి. రెండవదిగా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. మొదటిగా ఆయన విశ్వసించుటయే, దేవుని కుమారుడు అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచుటయే నిత్య జీవం పొందుటకు దేవుడు అర్హత ఇస్తున్నాడు. రెండవదిగా అద్వితీయ సత్య దేవుడైన నిన్నును అనగా తండ్రిని నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే, ఆయన తెలుసుకోవడమే, ఆయన గ్రహించుటయే, యేసు ప్రభు గురించి తెలుసుకోవడమే నిత్య జీవం అని చెప్పి మరి బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉన్నది. ఎంతమంది యేసు ప్రభువును తెలుసుకుంటున్నామండి? యేసు ప్రభు అంటే ఎవరు? ఆయన ఎందుకు వచ్చి ఉన్నాడు? దేనికోసం వచ్చి ఉన్నాడు? ఆయన నేను ఎందుకు నమ్మాలి? ఆయనకు నాకు సంబంధం ఏంటి? మరి వీటన్నిటిని మనం తెలుసుకున్నట్లయితే, ఇవి ఎరిగి ఉన్నామంటే మనకు దేవుడు నిత్య జీవం అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి గమనిద్దాం, యేసు ప్రభుని తెలుసుకోవడము. యేసు ప్రభు ఎవరు? ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎందుకు వచ్చాడు? నీకు నాకు రక్షణ ప్రసాదించుటకు. రక్షణ అనగా ఏంటి? అవసరమైంది. మనుషులందరం మనం పాపం చేసి ఉన్నాము. ఈ పాపములో మనం ఉండగా పాపము పరలోకంలో ప్రవేశించడం అనేది అసాధ్యమైనది. పాపము అపవిత్రమైనది, పాపము అపవిత్రమైనది, అపరిశుద్ధమైనది. పాపము పరలోకంలో ప్రవేశించడం అనేది అసాధ్యము. కాబట్టి ప్రియులారా గమనించండి, మనలో ఉన్నటువంటి పాపము పరలోకంలో ప్రవేశించకుండా మనము దాన్ని తుడిచిపెట్టుకోవాలి. ఇక్కడే మనం పాపము నుంచి విడుదల పొందాలి. దానికి సాదృశ్యము, దానికి ఒక పద్ధతి ఏంటంటే యేసుని విశ్వసించి ఆయన ఎరిగితే మనకు దేవుడు నిత్య జీవం ఇస్తాడు. అదేవిధంగా ఆయన సిలువలో మరణం పొంది ఉన్నాడు కదా, ఆయన చిందించినటువంటి రక్తము మన మీద ప్రోక్షించుకొని, ప్రభువా నా పాపములు క్షమించు, నేను పాపిని గ్రహించి మనం యేసు ప్రభువా నా పాపములన్నీ కడిగివేయమని చెప్పి దేవుడు అడిగినప్పుడు ఆయన యేసు రక్తములో మనల్ని కడిగి శుద్ధీకరించి దాన్ని మనలో పాపం ఏమీ లేకుండా చేసి మరి ఆ యొక్క పరిశుద్ధులుగా చేసి నిత్య జీవనకు అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి పాపంతో మనం పరలోకంలో ప్రవేశించడం అనేది అసాధ్యము. ఏ పాపం ఉన్నప్పటికీ కూడా, చిన్న పాపము పెద్ద పాపం అని ఏం లేదండి. ప్రతి పాపము కూడా పరలోకంలో ప్రవేశించదు. పాపమునకు తగినటువంటి స్థలం ఏంటంటే మరణము, అది నిత్య నరకం. దాంట్లో మాత్రమే అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ నిత్యత్వం వరకు అగ్నితో కాలిపోతూనే ఉంటారు. కాబట్టి మనం గమనించాలి, దేవుడు యేసు ప్రభును విశ్వసించుటయే, యేసు ప్రభును ఎరుగుటయే నిత్య జీవము. ఇది 4వది. 5వదిగా ఎందుకు యేసు ప్రభు వారు వచ్చారంటే మార్కు సువార్త 10:45 మనం గమనించినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అదేవిధంగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము ధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన నేను. మరొకసారి చదువుతాను. మార్కు సువార్త 10:45 అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చిన నేను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి స్పష్టంగా యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు బైబిల్లో మార్కు 10:45 ఎందుకు వచ్చాడు యేసు ప్రభు ఈ బొల్లకానికంటే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. కాబట్టి గమనించాలి, ఎందుకు వచ్చానని దేవుడు చెప్తున్నాడంటే మరి అనేకులకు ప్రతిగా. గమనించండి, ఒక 100 మంది ఒక రూమ్లో ఉన్నారనుకుందాము. ఆ యొక్క ఒక రూమ్లో మరి ఈ 100 మందిలో
ఎంతమంది పరలోకానికి వెళ్తారని మనం గమనించినట్లయితే మరి ఒక్కొక్కరు మనం అడుగుతాం ఎవరు పాపం చేశారు, ఏమేం పాపం చేశారు అని అడిగితే సాధారణంగా అందరూ చెప్పే కారణం రకరకాల పాపాలు ఉంటాయి. అబద్ధం చెప్పడము, సమయము వృధాగా పోనివ్వడము, దేవుని నమ్మకపోవడము, అవిశ్వాసం అనేది పెద్ద పాపము, రకరకాలుగా పాపాలు ఉంటాయి. ఉదాహరణకు అబద్ధాలు చెప్పేది ఒక ఉదాహరణ తీసుకుందాం. సపోజ్ ఆ యొక్క ఉదాహరణకు ఆ యొక్క 100 మందిలో ఒక 10 మంది అబద్ధాలు చెప్పారనుకుందాం. ఆ 10 మంది అబద్ధాలకు ఆ 10 మంది వాటికి కూడా మనం శిక్ష ఉదాహరణకు అనుకుంటే మరి ఒక 3 రోజులు భోజనం లేకపోవడము, ఒక 4 రోజులు భోజనం లేకపోవడము, ఏదో ఒక శిక్షను మనము ఉదాహరణగా అనుకున్నట్లయితే మరి ఆ 10 మంది శిక్షను మరి వీళ్ళు ఎవ్వరు కూడా పరలోకానికి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళు శిక్ష పొందితేనే వెళ్తారు. సో నేను చెప్పే పాపము మరి ఇది అబద్ధం కాబట్టి మనం ప్రకారంగా మానవ రీతిగా చిన్న శిక్ష, మనము 3 రోజులు ఉపవాసము, 5 రోజులు ఉపవాసము, నీకు భోజనం లేదు, నీకు తిండి లేదు, నీకు పస్తు ఉండాలని చెప్పి మనం శిక్ష పెట్టవచ్చు. కానీ పాపము వలన వచ్చు జీతము మరణము. బైబిల్ ప్రకారంగా మనలో ఏ పాపమున్నా కూడా అది మరణమే. మరి ఆ మరణము దేవునితో అనుసంధానంను కట్ చేసింది, దేవునితో కనెక్షన్ లేకుండా పోయిందనమాట మనిషికి. అదే మరణం అంటే. మరణం అంటే బాహ్యంగా శారీరపరమైనటువంటి మరణం గురించి కాదు ఇక్కడ రాయబడింది, ఆత్మీయ మరణము అనగా దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క అనుసంధానము కట్ అయిపోతుంది. కాబట్టి ఈ 100 మంది కూడా అందరము మరి ఈ యొక్క 100కి 100 పాళ్ళు అందరూ పాపం చేసిన వాళ్ళే, అందరూ మరణం పాత్రలే. మరి ఎవరు పరలోకానికి వెళ్తారు? కాబట్టి అందరి పక్షమున్న ఎవరైనా ఒక్కరు శిక్ష అనుభవించినట్లయితే మరి మిగతా వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళవచ్చు. మరి ఈ రీతిగా దేవుడు ఆ యొక్క ఒక పద్ధతిని దేవుడు కలుగచేసి మరి అందరి పాపములు ఆ యొక్క యేసు ప్రభువు మీద మోపి ఆయన సాదృశ్యముగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము అనగా మనందరినీ విమోచించడానికి కావలసినటువంటి వెలను ఆయన చెల్లించి మనల్ని ఆ యొక్క పాప శిక్ష అయిన మరణము నుంచి విడిపించాడు. లేదంటే అందరము మరణ పాత్రలమే, ఎవ్వరు కూడా దేవునికి పరలోకంలో వెళ్ళడానికి అర్హత కలిగిన వాళ్ళము కాదు. కాబట్టి మనం గమనించాలి ఎందుకు యేసుప్రభు వచ్చాడు భూలోకానికంటే. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం ప్రకారంగా అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. ఆయన ప్రాణమును పెట్టడానికి, ఆయన ప్రాణమును నీకు నాకు బదులుగా విమోచన క్రయధనముగా ఇచ్చుటకు అనగా తను సిలువలో చనిపోవుటకు నీ కోసం నా కోసం వచ్చాడు. నీ శిక్ష నా శిక్ష ఆయన తీసుకొని ఆ శిక్ష ముగించి వేసి సమాప్తమైనది అని పలికి తన ప్రాణమును దేవునికి అర్పించెను. కాబట్టి యేసుప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికంటే నీకు నాకు ఈ భూలోకంలో ఉండే అందరికీ ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయ ధనముగా ఆ వెల చెల్లించి మనల్ని ఆ పాప మరణముల నియమము నుంచి విడిపించాడు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. మరి 6వదిగా గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ భూలోకానికంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 38-40 వచనం గమనించినట్లయితే సో ఇక్కడ యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడో దేవుడు చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు ఎందుకు వచ్చాడండి, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకున్నటకు పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఆయనే స్పష్టంగా చెప్తున్నాడు, యేసు ప్రభువే స్పష్టంగా చెప్తున్నాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని. పరలోకంలో ఉన్న దేవుడు ఆయన యేసు ప్రభువు, ఆయన నీ కోసం నా కోసం పరలోకం నుంచి దిగి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు, ఆయన సొంత చిత్తమును నెరవేర్చుకున్నట్టుకు కాదు, కానీ ఆయన సొంత ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు కాదు, కానీ పరలోకమందున్న నన్ను తను పంపిన వాని యొక్క చిత్తం నెరవేర్చుకుంటకు. సరే, ఆయన చిత్తం ఏంటో మనం గమనిద్దాం ఒకసారి. ఆయన చిత్తం ఏమై ఉన్నది? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అప్పుడు నేను వారిని అంత్యదినమున లేపుదును. దేవుని నామకు మహిమ కలుగును గాక. మరొకసారి దేవుడు నిత్య జీవం గురించి మాట్లాడుతున్నాడు. ఎవరైతే కుమారుని చూచి, కుమారుని వైపు తిరిగి ఆయన్ని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారికి నిత్య జీవం ఇస్తాను, ఇవ్వడము అనే ఈ ప్రక్రియ, ఇది దేవుని చిత్తం. ఈ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి తిని అని యేసు ప్రభువు తానే స్వయంగా మరి ఈ మాట ఆయన మాట్లాడుతున్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అందరికీ రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. ఎందుకు వచ్చారు ఈ భూలోకానికి, ఎందుకు వచ్చావు, ఏం పని ఉంది? మరి మనం ఒక చోటికి వెళ్ళామంటే, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళామంటే ఏదో ఒక ఉద్దేశంతో వెళ్తాం కదా. మనం చర్చికి వెళ్ళామంటే ఒక ఉద్దేశంతో వెళ్తాం, ఆఫీస్కి వెళ్ళామంటే ఒక పని చేసుకోవడానికి వెళ్తాం, బయటికి మార్కెట్కి వెళ్ళామంటే ఒక ఉద్దేశంతో వెళ్తాం. అదే రీతిగా మన దేవుడు కూడా యేసు ప్రభువును తన ఉద్దేశం ఏమై ఉందో, తన చిత్తం ఏమై ఉందో, తన మనస్సులో ఏమి అనుకున్నాడో అది నెరవేర్చుటకు తండ్రి యేసు ప్రభువుని ఈ భూలోకానికి పంపించాడు. సరే, ఏంటి ఆ ఉద్దేశం, ఏంటి ఆ చిత్తం అంటే, ఆయన చూచి, తన కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవం పొందాలి అంటే ఎవ్వరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఏ మనిషి కూడా నరకానికి వెళ్ళడము దేవునికి ఇష్టం లేదు. కాబట్టి దేవుని ఉద్దేశము అందరం నిత్య జీవం పొందాలి, అందరం పరలోకానికి వెళ్ళాలి. అదియే ఆయన చిత్తమైనది, అదియే ఆయన ఉద్దేశమైనది. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం 6 విషయం నేర్చుకుందాం అనమాట. మొదటిగా గమనించినట్లయితే యేసు ప్రభు ఎందుకు భూలోకానికి వచ్చాడో, మొదటిగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని చెప్పి లూకా 19:10 రాయబడినది. కాబట్టి నశించిన ప్రతిదాన్ని కూడా వెదకి రక్షించుటకు దేవుడు వచ్చి ఉన్నాడు, యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. రెండవదిగా పాప మరణముల నియమము నుంచి దాని నుంచి మనం విడిపించుటకు, పాపపు యొక్క కాడిని విడగొట్టుటకు దేవుడు నీ కొరకు నా కొరకు మరి రోమా 8:1-2 రాయబడిన ప్రకారంగా యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మరి మూడవదిగా గమనించినట్లయితే 1 యోహాను 3:8 యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ భూలోకానికి అంటే, అపవాది క్రియలను లేదా పాపపు క్రియలను, ఈ భూలోకంలో జరుగుతున్నటువంటి పాపపు క్రియలను దేవుడు లయపరచుటకే దేవుడు మనుష్య కుమారుని ప్రత్యక్షపరచెను, దేవుడు మనుష్య కుమారుని పంపించెను. ఇది 1 యోహాను 3:8 రాయబడి ఉన్నది. అదే రీతిగా గమనించినట్లయితే నాలుగవదిగా యేసు ప్రభు భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, నిత్య జీవము మనుషులకు అందరికీ కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ప్రతి వానికి నిత్య జీవం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చి ఉన్నాడు. మొదటిగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు వానికి నిత్య జీవము. మరి రెండవదిగా యోహాను సువార్త 17:3 మరి ఆయన కుమారుని యేసు ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి నిత్య జీవము ఇవ్వడానికి యేసు ప్రభువు వచ్చి ఉన్నాడు. ఐదవదిగా గమనించినట్లయితే నీకు నాకు ప్రతిగా లేదా అనేకులకు భూలోకంలో ఉండే మనుషులందరికీ ప్రతిగా తన ప్రాణమును విమోచన క్రయధనముగా వెల చెల్లించుటకు లేదా ఆ పాప శిక్ష, ఆ యొక్క మరణ శిక్ష అనే దాన్ని ఆ యొక్క వెల చెల్లించుటకు యేసు ప్రభువు వచ్చి ఉన్నాడు. గమనించండి ప్రియులారా, మరి వేరే ఎవ్వరు కూడా నీ పక్షమున నీ పాప శిక్ష నేను తీసుకున్నాను, నేను తీసుకొని నేను మరణం జయించి తిరిగి లేచి నీకు నిత్య జీవం ఇస్తానని చెప్పిన వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. యేసు ప్రభువు మాత్రమే ఇలా చెప్పాడు, చేశాడు, చూపించాడు. కాబట్టి మనం యేసు ప్రభువును మాత్రమే నమ్మాలి. మన పాపములకు విమోచన యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. మరి ఆరవదిగా యేసు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడంటే, యోహాను సువార్త 6:38 గమనించినట్లయితే 38-40 వరకు గమనించినట్లయితే తండ్రి ఉద్దేశము లేదా తండ్రి చిత్తము, నన్ను పంపిన వాని ఇష్టము నెరవేర్చుటకు నేను వచ్చింది అని చెప్తాడనమాట. స్పష్టంగా రాస్తాడు యేసు ప్రభు, నేను వచ్చింది నా ఇష్టం నెరవేర్చుకుంటకు కాదు, నన్ను పంపిన వాని ఉద్దేశము, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను అని ఆయన చెప్తాడు. ఏంటి ఆ ఉద్దేశం? తండ్రి ఉద్దేశం ఏంటి? యేసు ప్రభువును పంపినటువంటి తండ్రి ఉద్దేశం ఏంటి అనగా గమనించినట్లయితే యోహాను 6:40 ఉంటుంది, కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము నిత్య జీవము పొందాలని తండ్రి చిత్తమైంది. అది ఎలాగంటే కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచితే అది సాధ్యమన్నమాట. కాబట్టి ఈ రీతిగా దేవుడు యేసు ప్రభు పరలోకంలో నుంచి దిగి వచ్చి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు అనేది 6 విధాలుగా మనం గమనిస్తాం. మొదటిగా ఆయన నశించిన దానిని వెదకి రక్షించుటకు వచ్చి ఉన్నాడు. లూకా సువార్త 19:10. రెండవదిగా రోమా 8:1-2 రాయబడి ఉంటుంది, పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. మూడవదిగా అపవాది యొక్క క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడు. 1 యోహాను 3:8
బైబిల్లో రాయబడి ఉన్నది. 4వదిగా నీకు నాకు మనుషులందరికీ నిత్య జీవము ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో కూడా దేవుడు బయలుపరుస్తాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు కుమారుని ఎరుగుటయే నిత్య జీవము. హల్లెలూయా. మరి ఈ రీతిగా 4వ కారణము యేసుప్రభు ఎందుకు వచ్చాడనేది. 5వదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము చెల్లించుటకు. ఏంటి ఆ విమోచన క్రయధనం? ఏంటంటే తన ప్రాణమును పెట్టుటకు, ప్రాణమును ఇచ్చుటకు మనిషి కుమారుడు వచ్చెను. అనేకులకు లోకమంతటి పాప శిక్షణానికి తగ్గట్టుగా వాళ్ళందరికీ బదులుగా, మనందరికీ బదులుగా ఆయన తన పాపాన్ని మరి ఆయన తన ప్రాణాన్ని పెట్టుటకు వచ్చి ఉన్నాడు. 6వదిగా ఎందుకు వచ్చాడంటే నీకు నాకు మరి తండ్రి చిత్తాన్ని బయలుపరిచి ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసుప్రభు వచ్చి ఉన్నాడు. మరి వాక్యం విని నువ్వు దీవించబడినట్లయితే మాకు కాల్ చేసి తెలియచేయండి. మరి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని ముట్టి ఈ ప్రార్థనలో నాతో ఏకీభవించండి, అంగీకరించండి, విశ్వసించండి దేవుణ్ణి. ఖచ్చితంగా దేవుడు మరి ప్రార్థన ఆలకిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. గొప్ప దేవ, మహోన్నతుడు, అద్భుతకరుడ తండ్రి అయిన దేవ, మీ పాదముల దగ్గరికి వస్తున్నాం తండ్రి. ప్రభా, ఈరోజు తండ్రి మీరు మాతో మాట్లాడిన ఈ వాక్యమును బట్టి, ఈ సందేశమును బట్టి మీకు స్తోత్రం ప్రభా. మరి మీరు ఈ భూలోకానికి ఎందుకు వచ్చినారో మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనములు ప్రభా. మరి మా ప్రియులు ప్రభా, కార్యక్రమం చూచిన బిడ్డలు ప్రభా, ఎటువంటి అనారోగ్యంతో ఉన్నా దయచేసి ప్రభా మీరు వారిని ముట్టండి ప్రభా. అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని మీ గాయపైన హస్తముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభా. అదే రీతిగా తండ్రి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండే వారిని దర్శించండి, సమృద్ధులకు నడిపించండి. ఉద్యోగం లేక బాధపడుచున్న వారికి మంచి ఉద్యోగం దయచేయండి అయ్యా. తండ్రి, మొరపెడుతున్నారయ్యా నీ కొరకు, నీ నుంచి తీసుకోవడానికి, నీ నుంచి ప్రభా సహాయం పొందడానికి వాళ్ళు వేచి ఉన్నారు ప్రభా. వారిని దర్శించండి అయ్యా. అదే రీతిగా తండ్రి ప్రభా, గర్భఫలం కొరకు ఎదురు చూసిన వారిని మీరు ముట్టండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండేవారిని, అప్పుల బాధలో ఉండే వారిని దర్శించండి, వారికి విడిపించండి, సమృద్ధులకు నడిపించండి అయ్యా. తండ్రి ప్రభా, ఆస్తుల సమస్యల్లో ఉన్న వారిని విడిపించండి ప్రభా. ఉద్యోగం కొరకు చూసిన వారికి ఉద్యోగం దయచేయండి అయ్యా. పిల్లలను దీవించండి ప్రభావు. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి జ్ఞానం దయచేయండి ప్రభావు. నెమ్మది లేక ఇంట్లో కుటుంబ సమస్యలతో సమాధానం లేక ఇబ్బంది పడుచున్న వారికి యెహోవా షలోం ప్రభువా, మీరు వారికి సమాధానకర్తవు తండ్రి. ఒక సమాధానం దయచేయండి అయ్యా. ప్రతి సమస్యతో ప్రభా బాధపడుచున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి అయ్యా. గర్భఫలం కొరకు చూస్తున్న వారికి వారి గర్భములు మీరు ముట్టి తెరువమని వేడుకొంచున్నాం ప్రభువా. తండ్రి, పాపముతో పోరాడుచున్న వారిని, రహస్య పాపంతో పోరాడుచున్న వారిని ప్రభువా మరి మందు పానీయంకు ప్రభా తండ్రి, పొగ త్రాగుచ్చు ప్రభువా, అనేకమైనటువంటి ప్రభా డ్రగ్స్ కానీ ప్రభా, అనేక విధమైనటువంటి ప్రభా అడిక్షన్స్తో, వ్యసనాలకు బానిసైపోతున్న వారిని పాపము నుంచి విడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మొబైల్కు, సీరియల్స్కు అడిక్ట్ అయిపోయిన వారిని, సోమర్థనంతో ఉన్న వారిని ప్రభా మీరు వారిని ఆ పాపం నుంచి విడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. సమయమును సద్వినియోగపరుచుకునే బిడ్డలుగా చేయమని వేడుకొంచున్నాం ప్రభువా. తండ్రి ప్రభా, ఎటువంటి పాపం ఉన్నా ఆ పాపము నుంచి వారిని విడిపించమని వేడుకొంచున్నాం ప్రభువా. మీకు రాకడ కొరకు సిద్ధపరచమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రార్థన వినందుకే మీకు స్తోత్రం. మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించుకుంటూ యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. ఆమెన్.